హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలా మంది ఇంటర్ పాస్ అయిన తర్వాత ఏదైనా డిగ్రీ చేయాలనుకుంటే ఫస్ట్ వాళ్ళకి గుర్తొచ్చే కోర్సులు BA, BCom, BSc ఇలాంటివన్నీ చదువుతూ ఉంటారు. కానీ BVOC అని ఒక కొత్త కోర్స్ వచ్చింది. సో అసలు BVOC అంటే ఏంటి, ఇందులో జాయిన్ అవ్వాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి, ఒకవేళ ఈ కోర్సులో మనం జాయిన్ అయ్యి చదువుకుంటే ఎలాంటి లాభాలు ఉంటాయి, ఇలాంటి విషయాలన్నిటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు గురుకృప ఇన్స్టిట్యూషన్ చైర్మన్ డాక్టర్ రామకృష్ణ గౌడ్ గారు. నమస్తే అండి. సో రామకృష్ణ గారు, నిజంగానే ఇప్పుడు చాలా మంది +2 కంప్లీట్ చేసిన తర్వాత ఏదైనా కోర్సులో డిగ్రీ చేయాలి అని అనుకుంటే వాళ్ళకి మెయిన్ గా ఫస్ట్ గుర్తొచ్చే కోర్సులు BA, BCom, BSc. సో ఇవి తప్ప ఇంకా వేరే ఏవి ఉండవు. సో మరి ఈ BVOC అనేది కొత్తగా వింటున్నాము. ఇది స్టూడెంట్స్ కి కానివ్వండి, పేరెంట్స్ కి కానివ్వండి, చాలా కొత్తగా అనిపిస్తుంది. అసలు BVOC అంటే ఏంటండి? మేడం, మన దేశంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 68, మళ్ళీ 86, మళ్ళీ ఇప్పుడు 2020 మనకు ఇంప్లిమెంట్ చేస్తున్నాం. చాలా ఉపయోగకరమైనటువంటి 2020 ఎడ్యుకేషన్ పాలసీగా వాళ్ళు డెవలప్ చేశారు. హై లెవెల్ కమిటీ ఈ NEPని ఒక స్కిల్ ఆధారిత, మన భారతదేశం వికసితం చెందే విధంగా ఉండాలి, ప్రతి వ్యక్తికి ఏదో ఒక స్కిల్ రావాలి అనే ఆలోచనలో వారు NEPని ప్రారంభించారు. అందులో ముఖ్యంగా బ్యాచులర్ ఆఫ్ వొకేషనల్ డిగ్రీ లెవెల్లో ఇది ప్రారంభించడం చాలా మన యువతకు అన్ఎంప్లాయ్మెంట్ కు ఒక సొల్యూషన్ లాగా కనిపిస్తుంది. కాబట్టి బ్యాచులర్ ఆఫ్ వొకేషన్ అన్నది ది స్కిల్ ఓరియంటెడ్ ఆర్ ట్రైనింగ్ టువర్డ్స్ రెడీ టు జాబ్, అలా ప్రతి వ్యక్తిని ఒక నైపుణ్యాన్ని కలిగిన విద్యార్థిగా తయారు చేయడానికి ఉపయోగించేటువంటి కోర్సునే మనం ఈ బ్యాచులర్ ఆఫ్ వొకేషనల్ కోర్స్ అంటాం. ఓకే, సో ఫ్యూచర్ కి తగ్గట్టు, స్టూడెంట్స్ ఆలోచనలకి తగ్గట్టు సో చాలా మంచి కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో సార్, మరి ఇప్పుడు ఈ BSc కానివ్వండి, BCom వీటితో కంపేర్ చేస్తే BVOC అనేది ఎట్లా డిఫరెంట్ అని చెప్పగలరు? బ్యాచులర్ ఆఫ్ వొకేషనల్ మనకు ఇంటర్మీడియట్ లెవెల్లో కొన్ని సంవత్సరాల క్రితమే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బ్యాచులర్ ఆఫ్ వొకేషనల్ లాగానే ఈ ఇంటర్మీడియట్ లెవెల్లో వొకేషనల్ కోర్సెస్ ప్రారంభించబడ్డాయి. అది ఫిషరీస్ నుంచి కంప్యూటర్స్ దగ్గర నుంచి హెల్త్ సెక్టార్లో అన్ని సెక్టార్లో ఉన్నాయి. అదేవిధంగా ఈ ఇంటర్మీడియట్ తర్వాత బ్యాచులర్ ఆఫ్ వొకేషనల్లో మాత్రం అవి లేకుండా పోయాయి. కాబట్టి ఈ BVOCలో ఇంటర్మీడియట్లో చదువుకున్న వొకేషనల్ పిల్లలతో పాటు 10+2 పాస్ అవుట్ అయినటువంటి ఏ స్ట్రీమ్లో పాస్ అయినా, అనే హిస్టరీ కావచ్చు, సైన్స్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఆయన ఎంచుకున్న రంగంలో చేరేటువంటి అవకాశము బ్యాచులర్ ఆఫ్ వొకేషనల్ సబ్జెక్ట్ మనకు కోర్స్ కలిగిస్తుంది. కాబట్టి ఇది యువతకు ముఖ్యంగా చాలా మంది విద్యార్థులు 10th ఇంటర్లో వాళ్ళ స్నేహితుల ప్రకారము, తల్లిదండ్రుల ఆలోచన ప్రకారం వాళ్ళ ఇంటర్లో వాళ్ళ సబ్జెక్టులు చేరుతున్నారు. కానీ డిగ్రీ లెవెల్స్కి వచ్చేసరికంటే వాళ్ళకు అందరికీ మీరన్నట్టు BA, BCom, BSc లాంటి కోర్సెస్ ఉన్నాయి. అందులో గ్రేడ్ 1 కళాశాలలు కొన్నే ఉంటున్నాయి దేశంలో. కాబట్టి అందరూ కూడా ఈ డిగ్రీలు చేసి మనం చూస్తున్నాం. ఈ మధ్య TSPSCలో కానీ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు లక్షలాది విద్యార్థులు అన్ఎంప్లాయ్మెంట్గా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని వెయిట్ చేస్తున్న సంగతి మనందరికి తెలిసింది. అవును సార్. అంటే ఇప్పుడు ఈ BVOC ఈ కోర్స్ అనేది మీరు చెప్పినట్టు ఈ వొకేషనల్ కోర్స్, బ్యాచులర్ ఆఫ్ వొకేషనల్ కోర్స్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది? సో దీనికి ఎలాంటి వాళ్ళు అర్హులు అంటారు? బ్యాచులర్ ఆఫ్ వొకేషనల్ అన్నది, ఇది బ్యాచులర్ అంటే మనందరికి తెలుసు డిగ్రీ అంటే 3 years ప్రోగ్రామ్. ఇప్పుడు సెమిస్టర్ వైజ్గా ఇయర్లీ 2 సెమిస్టర్స్, 3 yearsలో అంటే 6 సెమిస్టర్స్లో వాళ్ళు బ్యాచులర్ ఆఫ్ వొకేషనల్ డిగ్రీ పొందే అవకాశం ఉంటుంది. మరియు ఆ తర్వాత కూడా వాళ్ళకు మాస్టర్ ఆఫ్ వొకేషనల్ 2 years, మరి నెక్స్ట్ 4 సెమిస్టర్లో వారు మాస్టర్స్ ఆఫ్ వొకేషనల్ కూడా చేసే అవకాశము వీళ్ళకు ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఇంటర్ లెవెల్ నుంచి మాస్టర్స్ వరకు మనకు వొకేషనల్లో చేసే అవకాశం ఇందులో ఉంటుంది మేడం. సార్, అంటే ఈ వొకేషనల్ కోర్సులో ఏమైనా ప్రాక్టికల్స్ ఉంటాయా? మనం ఇంతకు ముందే అనుకున్నాం, ట్రైనింగ్ టువర్డ్స్ రెడీ టు జాబ్. అంటే స్కిల్ అనేది మనం క్లాస్ రూమ్లో నేర్పలేం. కాబట్టి విద్యార్థికి మనసుకు నచ్చినటువంటి కోర్స్ని ఆ రంగంలో, ఆ ఇండస్ట్రీలో, ఆ సెక్టార్లో తను చేరి, ఈ మధ్య NEPలో ఒకటి మనకు డిజిటల్గా ఆన్లైన్లో ఎడ్యుకేషన్కు మనకు LMS అనేది ఒకటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ యూనివర్సిటీ ID ఉంటుంది. దాని ద్వారా విద్యార్థి అందులో రికార్డెడ్ వీడియోస్ కావచ్చు, నోట్స్, లైవ్ క్లాసెస్ మరియు స్కిల్స్ పైనటువంటి అసైన్మెంట్స్ కానీ, ఎగ్జామ్స్ కానీ, వాళ్ళ ID కార్డ్ కానీ అన్నీ కూడా LMSలో అవైలబుల్ ఉంటాయి. అదేవిధంగా రోజు తను నేర్చుకుంటూనే తను ఎంచుకున్న రంగంలో రోజు పొద్దున్న 9 నుంచి సాయంత్రం వరకు తన సమయాన్ని బట్టి అక్కడ ఇండస్ట్రీలో పనిచేయడం వల్ల, నేర్చుకోవడం వల్ల నైపుణ్యాలు వచ్చి తను ఒక స్వయం ఉపాధి పొందే విధంగా, లేదా ఒక ఇన్స్టిట్యూషన్లో జాబ్ పొందడానికి అర్హత, ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఈ నైపుణ్యం ఉపయోగపడుతుంది. కాబట్టి బ్యాచులర్ ఆఫ్ వొకేషనల్ అనేది ఎవరైతే
ఆర్థిక స్తోమత లేక చదవలేకపోయిన వాళ్ళు, లేదా కుటుంబ భారం తోటి, లేదా మిగతా ఏదైనా కారణాలతోటి వారు ఉన్నత చదవలేని వాళ్ళ కొరకు తర్వాత ఈ బ్యాచులర్ ఆఫ్ వొకేషనల్ అనేది చాలా మంచి ఉపయోగపడినటువంటి కోర్సు. సో రామకృష్ణ గారు, అంటే ఇది ఈ బీఓకు చేసిన తర్వాత మాస్టర్ డిగ్రీ పొందే అవకాశాలు ఉన్నాయంటారా? తప్పకుండా. ఎన్ఈపిలో వారు ఏబిసి అని స్టార్ట్ చేశారు, అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అని. ఇది ఎన్సిఆర్ఎఫ్, నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ అని మన ఉన్నత విద్యాశాఖ వాళ్ళు మొత్తం మన ఎన్ఈపిలో భాగంగా వీళ్ళు ఏబిసిని క్రియేట్ చేశారు. ప్రతి చదువుకున్న విద్యార్థికి క్రెడిట్స్ అంటే వాళ్ళు 3 years నుంచి 0.1 నుంచి వారు పీజీ పిహెచ్డి వరకు వాళ్ళ క్రెడిట్స్, అది ఏబిసి అంటే అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్లో వాళ్ళకి ఎలాగైతే బ్యాంక్లో డబ్బులు జమ చేసుకుంటామో అలాగా వీళ్ళ క్రెడిట్స్ వారికి అందులో డిజిటలైజ్గా ఉంటుంది. అదేవిధంగా చదువుకున్న ప్రతి విద్యార్థిని ఈ డిజిలాకర్లో వాళ్ళకు అవైలబిలిటీ ఉంటుంది. కాబట్టి ప్రతి విద్యార్థి బీవాక్ చదువుకున్న, రెగ్యులర్ క్లాస్ చేసిన అర్హతలో వారు సమానంగానే ఉంటారు. కాబట్టి బ్యాచులర్ ఆఫ్ వొకేషనల్ అన్నది ప్రతి విద్యార్థి తన ఇష్టానుసారంగా తనకు నచ్చిన రంగంలో చేసుకోవడానికి చాలా ఉపయోగమైనటువంటి కోర్సే ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్. ఓకే, సో ఈ బ్యాచులర్ ఆఫ్ వొకేషన్ కోర్స్ బీఓకి ఏదైతే ఉందో, సో ఆ డిగ్రీ పొందిన తర్వాత మీరు చెప్పిన క్వాలిఫికేషన్స్ పీజీ కూడా కంప్లీట్ అయిన తర్వాత సో వేరే డిగ్రీవి చేస్తే గవర్నమెంట్ జాబ్స్ వచ్చే అవకాశాలు కొన్ని ఉంటాయి. సో మరి ఈ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయంటారా? 2016లో మన ఉన్నత విద్యను చూసేటువంటి యునైటెడ్ బ్యాంక్స్ కమిషన్ మనకు ఆగస్టులో ఒక సర్క్యులర్ ఇచ్చారు. అందులో వారు స్పష్టంగా చెప్పింది ఏంటంటే బ్యాచులర్ ఆఫ్ వొకేషనల్ డిగ్రీ ఇది అన్ని డిగ్రీలతో పాటు, అంటే బిఏ బీకామ్ ట్రెడిషనల్ డిగ్రీస్ ఏముందో ఆ డిగ్రీకి కూడా ఇది సమానంగా వర్తిస్తుంది. ఎంతవరకు అంటే ఈవెన్ యూపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ లాంటి స్టేట్ పిఎస్సీలో కానీ ఎక్కడైతే బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అనే ఒక క్వాలిఫికేషన్ పెడతారో అక్కడ ఈ డిగ్రీని సమానంగా అర్హత ఉంటుందని చెప్పారు. అదేవిధంగా ఉన్నత చదువులకు సంబంధించి వారు ఎక్కడైతే పీజీలలో సేమ్ బ్యాచులర్స్ డిగ్రీ ఉన్న వాళ్ళందరూ అర్హతలు అని చెప్పినప్పుడు కూడా ఈ డిగ్రీని సమానంగా అర్హత ఉంటుందని చెప్పి వాళ్ళు 2016లోనే బీవాక్ పైన స్పష్టమైన సర్క్యులర్స్ ఇచ్చారు. సరే, అంటే ఒక కొత్త వర్డ్ వింటున్నాం, ఇది మేము అంటే మల్టిపుల్ ఎంట్రీ మల్టిపుల్ ఎగ్జిట్ అని అంటున్నారు. సో అదేంటి, దాని గురించి కొంచెం క్లారిఫై చేస్తారా? సో ఇందులో ఏమి ఇచ్చారంటే ఒక విద్యార్థి తన స్థాయిలో ఒక ఫస్ట్ ఇయర్లో బీవాక్ ఫస్ట్ ఇయర్లో కంప్లీట్ చేస్తే 2 semesters, ఒకవేళ వివిధ కారణాల వల్ల తను చదువుకోలేకపోతే తను ఎగ్జిట్ కావచ్చు. అంటే ఆ సర్టిఫికేట్, యూజీ సర్టిఫికేట్ అనే కోర్సుని వారికి ప్రదానం చేస్తారు. సెకండ్ ఇయర్ చదువుకున్న 1 సంవత్సరం చదివినందుకు వారికి యూజీ సర్టిఫికేట్ అనేది అందుతుంది. ఇది ఒక 2 years తర్వాత అనేక కారణాల వల్ల తను ఆ కంటిన్యూయేషన్ ఇయర్లో చదువుకోలేకపోతే ఒక 4 years 5 years తర్వాత మళ్ళీ ఎంట్రీ అయ్యి సెకండ్ ఇయర్ చదువుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మల్టిపుల్ ఎంట్రీ మల్టిపుల్ ఎగ్జిట్ అనే అంశాన్ని ఎన్ఈపిలో చేర్చారు. అంటే విద్యార్థికి సమయం ఉన్నప్పుడు అన్ని సౌలభ్యం పొందినప్పుడు మాత్రం చదువుకునే ఒక వెసులుబాటు అన్నది మనకు ఈ ఫ్రీ ఎంట్రీ ఫ్రీ ఎగ్జిట్ ద్వారా విద్యార్థికి ఉంటుంది. ఓకే, సో కంప్లీట్గా వాళ్ళ చాయిస్ ప్రకారం డిజైన్ చేశారు. సో అంటే ఇది ఏంటంటే ఫ్యూచర్లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి, మెయిన్గా ఫ్యూచర్లో వచ్చే మార్పులను దృష్టిలో పెట్టుకొని బిజినెస్ వైపు వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకి మంచి స్కిల్ లాగా అనిపిస్తుంది సార్. సో రామకృష్ణ గారు, అంటే ఇప్పుడు ఈ కోర్స్ నేర్చుకునేటప్పుడు ఏమన్నా ఇండస్ట్రీస్ తోటి కానీ లేకపోతే బయటికి వెళ్ళి వాళ్ళు ట్రైనింగ్ చేయటం కానీ ఇట్లా సహకారం ఎలా ఉంటుందంటారు? బ్యాచులర్ ఆఫ్ వొకేషనల్ అనగా నైపుణ్యానికి సంబంధించినటువంటి కోర్స్ ఇది. కాబట్టి ఒక విద్యార్థి నైపుణ్యాన్ని సాధించాలంటే ఈ యూనివర్సిటీస్ ఏవైతే యూజీసీ రికగ్నైజ్ యూనివర్సిటీస్ ఈ బ్యాచులర్ ఆఫ్ వొకేషనల్ ఆఫర్ చేస్తాయో వాళ్ళలో ఇప్పుడు మనం తీసుకున్న యూనివర్సిటీ మేధావి స్కిల్ యూనివర్సిటీ, యూజీసీ రికగ్నైజ్ యూనివర్సిటీ, వారు వైస్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకారు. WISC అంటే వర్క్ ఇంటిగ్రేటెడ్ స్కిల్ ఎడ్యుకేషన్. దీంట్లో ఏంటంటే ప్రతి యూనివర్సిటీ వాళ్ళు ఏ విద్యార్థి ఎంచుకున్న రంగంలో ఉన్నటువంటి ఇండస్ట్రీ పైన నుంచి వారు MOU చేసుకుంటారు, మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకుంటారు. కాబట్టి ఈ విద్యార్థిని ఆ సంస్థ లోపల ఆయనకు రోజువారీ శిక్షణను ట్రైనింగ్ ఇచ్చేటువంటి సౌలభ్యాన్ని వాళ్ళు కల్పిస్తారు. అదేవిధంగా ఇప్పుడు మన దేశంలో అనేక ప్రాంతాల్లో వివిధ
ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ మనకు రాజస్థాన్లో అయితే హోటల్ ఇండస్ట్రీ, కేరళలో అయితే రబ్బర్ ఇండస్ట్రీ. ఇప్పుడు మన దగ్గర హైదరాబాద్లో ఫ్యూచర్లో హైదరాబాద్ అన్నది ఒక వరల్డ్ హెల్త్ హబ్ లాగా, ఒక టూరిజం లాగా డెవలప్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులకు మెడికల్ రంగంలో మనము ట్రైనింగ్ ఇచ్చినట్టయితే రేపటి తరంలో అందరూ మంచి శిక్షణ కలిగి నైపుణ్యం కలిగినటువంటి విద్యార్థులు తయారవుతారని చెప్పి మనము ఈ గ్రామీణ స్కిల్స్ డెవలప్మెంట్ మిషన్ ఏదైతే వాళ్ళ ట్రైనింగ్ పార్ట్నర్ ఉన్నారో వాళ్ళ ద్వారా మనం అఫిలియేట్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఈ వాయిస్ కేంద్రంగా, అంటే వర్క్ ఇంటిగ్రేటెడ్ స్కిల్ ఎడ్యుకేషన్ కేంద్రంగా వారికి నైపుణ్యాలు నేర్పుతూ ఈ LMS ద్వారా విద్యను అందించే ప్రయత్నం మేము చేస్తున్నాం. రామకృష్ణ గారు, ఇప్పుడు నార్మల్ డిగ్రీ కోర్సులతో పోలిస్తే బీఓకి ఏంటి డిఫరెన్స్? స్టడీ పరంగా కానివ్వండి, సో ఆ కోర్స్ గురించి ఎలా ఉంటుందంటారు? అసలు విద్యా వ్యవస్థలో 3 రకాలటువంటి మోడ్స్ మనం అందుబాటులో ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. అందులో ఒకటేమో మీరు అన్నట్టు క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్, రెండోది డిస్టెన్స్, థర్డ్ ఈజ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్. అయితే ఈ కోర్స్ అయితే బీవాక్ కోర్స్ ఉందో ఆన్లైన్ ప్లస్ ఇండస్ట్రీ వర్క్ ద్వారా ముడిపడినటువంటి కోర్సు. అయితే ఈ కోర్సులో ముఖ్యంగా మనకు తెలిసిన విషయం 10th కాగానే చాలా మంది విద్యార్థులు పాలిటెక్నిక్ అని చెప్పి లేకుంటే ఐటీఐలో కానీ వారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లక్షలాది మంది రాస్తుంటారు. ఎందుకు రాస్తారంటే వాళ్ళు ఐటీఐ పాలిటెక్నిక్ కంప్లీట్ అయిన విద్యార్థి ఏదో రంగంలో వెంటనే ప్రైవేట్ కానీ గవర్నమెంట్ జాబ్లో కానీ తన స్వయం ఉపాధి పొందగలుగుతాడు లేదా జాబ్ పొందగలుగుతాడు. అట్లనే బ్యాచులర్ ప్రొఫెషనల్లో కూడా డిగ్రీ స్థాయిలో మనకు జాబ్ ప్రొవైడ్ కావాలనే ఆలోచనలో మేము గత 15 సంవత్సరాలుగా గురుకృప ఇన్స్టిట్యూట్ ఆఫ్ లో భాగంగా గురుకృప వొకేషనల్ జూనియర్ కాలేజ్ అని మనం బైన్సాలో పట్టణంలో 2008లో ప్రారంభించాం. దాదాపు 1500 నుంచి 2000 విద్యార్థులకు ఈ వొకేషనల్లో వారి పాస్అవుట్ స్టూడెంట్స్ ఉన్నారు. వారు కొందరు ప్రైవేట్లో, కొందరు గవర్నమెంట్లో జాబ్స్లో, అదేవిధంగా కొందరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో కూడా ఉన్నారు. ఈ విద్యార్థులతో పాటు ఈ నూతన విద్యా విధానంలో ఉన్నటువంటి కోర్స్ అయినటువంటి బీవాక్ని ప్రజలందరికీ ఉపయోగం రావాలని చెప్పే ఆలోచనలో మేము గురుకృప ఇన్స్టిట్యూషన్స్ తరఫు నుంచి ఈ గ్రామీణ స్కిల్స్ డెవలప్మెంట్ మిషన్ ఏదైతే ట్రైనింగ్ పార్ట్నర్ ఉందో వివిధ యూనివర్సిటీస్కు, అది మేధావి స్కిల్స్ యూనివర్సిటీ సంబంధించినటువంటి యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మేము దానికి ట్రైనింగ్ పార్ట్నర్గా అనుమతి తీసుకొని ఈ ప్రాంతంలోని విద్యార్థులందరికీ ముఖ్యంగా ఆరోగ్య రంగంలో, అది పేషెంట్ కేర్, బ్యాచులర్ ఆఫ్ పేషెంట్ కేర్, బ్యాచులర్ ఆఫ్ డయాలసిస్, ఫిజియోథెరపీ, బ్యాచులర్ ఆఫ్ కార్డియాలజీ, అట్లా రేడియాలజీ అండ్ ఇమేజింగ్ లాంటి అనేక కోర్సుల్లో మనము ఇక్కడ శిక్షణ ఇస్తున్నాం. అదేవిధంగా విద్యార్థులకు ఈ బ్యాచులర్ ఆఫ్ వొకేషనల్, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో బ్యాచులర్ ఆఫ్ వొకేషనల్ అది ఇంటిగ్రేటెడ్గా, అంటే వర్క్ ఇంటిగ్రేటెడ్గా ఉండాలని చెప్పే ఆలోచనలో మనం ఈ కార్యక్రమాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. దానికి గురుకృప వొకేషనల్ కాలేజ్ మరియు ఈ ఇన్స్టిట్యూషన్ తరఫున నేను ఎప్పుడూ విద్యార్థులకు అందుబాటులో ఉంటాను. ఈ బీవాక్ విషయంలో ఏదైనా వారికి సలహాలు సూచనలు అవసరం ఉన్నట్టయితే లేదా శిక్షణ తీసుకోవాల్సి అయితే మమ్మల్ని సంప్రదించినట్టయితే మేము వారికి పూర్తి ట్రైనింగ్ ప్రొవైడర్గా ఉండి వారికి వారి కాలపైన వాళ్ళు నిలబడేటట్టు వాళ్ళకి జాబ్ వచ్చే వరకు మేము ప్రయత్నం చేస్తాం. సార్, మరి ఫైనల్గా 10+2 పాస్ అయిన స్టూడెంట్స్ అందరికీ మీరిచ్చే సలహా ఏంటి? 10+2 పాస్ అయినటువంటి, ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి, ఏ స్ట్రీమ్లో పాస్ అయిన విద్యార్థి కానీ ఈ డిగ్రీలో బీవాక్లో చేరడానికి అనుమతి ఉంటుంది. అయితే ఫస్ట్ ఇయర్లో మనకు కంప్లీట్ చేయగానే యూజీ సర్టిఫికేట్ కోర్స్ అని ఇస్తారు. సెకండ్ ఇయర్లో డిప్లొమా ఇస్తారు. 3 ఇయర్స్లో బ్యాచులర్ ఆఫ్ వొకేషనల్ అనే డిగ్రీ ఇస్తారు. పీజీలో అయితే మాస్టర్ ఆఫ్ వొకేషనల్ అనే మనకు సర్టిఫికేట్ ప్రదానం అవుతుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు మల్టిపుల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎగ్జిట్ అనే ఆప్షన్ ఉంటుంది. మనం ఈ 5 సంవత్సరాల్లో ఎప్పుడు కానీ 1 సంవత్సరం చేసి అయిపోయినా మళ్ళీ ఎప్పుడు కూడా మనం మళ్ళీ తిరిగి జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అది డిగ్రీ వరకు చేసి కూడా 1-2 ఇయర్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ ఒకసారి పీజీ చేసే అవకాశం కూడా ఈ మల్టిపుల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎగ్జిట్ ఆధారంగా ఈ అవకాశం విద్యార్థికి ఉంటుంది. కాబట్టి విద్యార్థి తన ఎంచుకున్న రంగంలో నైపుణ్యాన్ని సాధించుకోవడానికి చాలా చాలా మంచి కోర్సులే ఈ బీవాక్ కోర్సులు. మనకు కొన్ని తరాలుగా తెలుసు, ఇంటర్ కాగానే అయితే ఇంజనీరింగ్, డాక్టరో లేదంటే ఏదైనా డిగ్రీ కాలేజీలో చేరాలి. అయితే ఇంజనీరింగ్, డాక్టర్లో చేరే వారికన్నా
డిగ్రీ చదివే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటున్నారు. అది 10th నుంచి ఇంటర్ నుంచి డిగ్రీకి వచ్చేసరికి విద్యార్థులకు అందకుండా పోతుంది. అలా జరగకూడదని వీరు ఏం చేశారంటే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఆయన ఎంచుకున్న రంగంలో శిక్షణ చేసుకోవడానికి బీవాక్ అవకాశం కల్పిస్తుంది. అదేవిధంగా విద్యార్థులు ఆయన మనసుకు ఏది నచ్చిందో అది తల్లిదండ్రులు ఆలోచించి ఇంటర్ లెవెల్లోనే, విదేశాల్లో ఎక్కడ కూడా డిగ్రీ తర్వాత ఈ స్పెషలైజేషన్ పోమని చెప్పరు. వాళ్ళు ఇంటర్మీడియట్లోనే తన విద్యార్థికి సరైనటువంటి శిక్షణ ఇప్పించి అక్కడనే డైవర్ట్ చేస్తారు. మన దగ్గర వచ్చేసరికి చాలా మంది విద్యార్థులు డిగ్రీలో చదువుతున్నారు. నా సలహా ఏంటంటే డిగ్రీ కూడా చదవండి, కానీ డిగ్రీలో ఏబిసిడి గ్రేడ్స్ కాలేజెస్ ఉంటాయి. అందులో మీరు ఏ గ్రేడ్ బి గ్రేడ్ వరకు మీరు ఓకే. చాలా మంది విద్యార్థులు ఏదో డిగ్రీ ఉండాలని చెప్పి మారుమూల ప్రాంతంలో డిగ్రీ అడ్మిషన్ తీసుకొని ఎక్కడో ఏదో పని చేస్తూ డిగ్రీ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు అలా ఏదో కాలేజ్లో డిగ్రీ చేసే బదులు అది బీవాక్లో చేరి ఒక ఇన్స్టిట్యూషన్ ఒక ఇండస్ట్రీలో చేరిన తర్వాత న్యాచురల్గా ఏదైనా ఇండస్ట్రీలో మనం పనిచేసి అక్కడ హ్యూమన్ రిసోర్స్గా పనిచేస్తుంటే వాళ్ళు ఖచ్చితంగా స్టైఫండ్ ఇస్తారు. కాబట్టి విద్యార్థికి నైపుణ్యం నేర్చుకోవడం, ఆ ఇండస్ట్రీ నుంచి స్టైఫండ్ తీసుకోవడం, తన ఉన్నత విద్యని చదువుకోవడానికి చాలా ఉపయోగమైన కోర్సే ఈ బీవాక్ కోర్సు. మనకు తెలుసు హెన్రీ ఫోర్డ్ ఒక మాట అంటారు, ఎవరైతే చదువును ఆపేస్తారో అది 20లో కానీ 80లో కానీ వారు ముసలి వయసు అవుతున్నట్టు లెక్క. ఎవరైతే జీవితాంతం చదువుతారో వాళ్ళు నిత్యం యంగ్గా అంటే యుక్త వయసులో ఉన్నట్టు లెక్కగా ఉంటుంది. కాబట్టి ఇది ఇప్పుడున్నటువంటి తరానికి చాలా ఉపయోగమైన కోర్సులే ఈ మాస్టర్ ఆఫ్ వొకేషనల్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ కోర్సులు. కాబట్టి నిత్యం అది ఏ సంవత్సరం అయినా ఎన్ని సంవత్సరాల క్రితం మీరు ఇంటర్ డిగ్రీ చేసినా కూడా ఈరోజు మీరు స్కిల్ నేర్చుకోవడానికి బీవాక్లో చేరి రేపటి నైపుణ్య భారతానికి, నైపుణ్య తెలంగాణకు మీరందరూ పాటుపడాలని, ఈ అన్ఎంప్లాయ్మెంట్ అనేటువంటి ఏదైతే యువతలో ఉంది, నాకేం ఉద్యోగం రావడం లేదు, నాకు స్కిల్ లేవు అనే ఆలోచనను పక్కన పెట్టి మీ ఎంచుకున్న రంగంలో బ్యాచిలర్ ఆఫ్ వొకేషన్లో అడ్మిషన్ తీసుకొని మీ నైపుణ్యాలను పెంచుకోవాల్సిందిగా విద్యార్థులకు ఆ రకంగా ఆలోచించాలని తల్లిదండ్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రామకృష్ణ గౌడ్ గారు, సో అంటే